ఓకే, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా చేయాలి. ఎలా చేయాలో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో కాన్సెప్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫస్ట్ చూడండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. ఓపెన్ చేయండి SAP. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్, లోకల్ కరెన్సీ టు నాన్ లోకల్ కరెన్సీ. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఓకే, కొంచెం కేర్ఫుల్గా చేయాలి, ఇవి సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, మనం ఆల్రెడీ చెక్ చేసాం. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్లో మనం ఏం చెప్పాము ఇక్కడ? 1 minute. మీకు ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఇద్దరు లాస్ట్లో డిస్కస్ చేద్దాం పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ మనం పాత్ ద్వారా వెళ్దామా? ఇవన్నీ పాత్ ద్వారా చేద్దాం, బెటర్. ఓకేనా? బాగా వెళ్ళండి. /n SPRO /n SPRO IMG SAP NetWeaver general settings currencies SAP NetWeaver general settings currencies. ఇక్కడ ఉన్నాయి చూసారు, ఇవన్నీ టీ కోడ్స్, ఇవన్నీ పాత్. మీరు టీ కోడ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు పాత్ ద్వారా చేయొచ్చు. థియరీ లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకేనా? సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఓకే, మీరు టీ కోడ్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. OB07 చూసారా? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో పొజిషన్కి వెళ్ళాలి. M తీసుకున్నాం. M అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదా. M కంటిన్యూ. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. P కూడా ఉంటుంది. P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇంకోటి ఏముంది? B అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్. బ్యాక్ వెళ్ళి B తీసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. M, P అండ్ B 3 ఉంటాయి. M, P అండ్ B 3 ఉంటాయి. సో వీటిలో ఏం తీసుకుంటారు? M అనేది స్టాండర్డ్. 99% కంపెనీస్ MA తీసుకుంటాయి. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. నెక్స్ట్ పని చేద్దాం. సేమ్ టీ కోడ్ కదా, పని చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మనం రివాలిడేషన్ చేస్తున్నాం ఈరోజు. అంటే ఏంటి? ఇన్వెంటరీలోకి వెళ్తున్నాం. ఇన్వెంటరీలోకి వెళ్ళి మనం 3 కరెన్సీస్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ వన్, you can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది లోకల్ కరెన్సీకి నాన్ లోకల్ కరెన్సీకి మధ్యలో జరుగుతుంది, అంతే కదా.
సో బిట్వీన్ ది డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 11 యూజర్ నేమ్ నేమ్ ఇవ్వండి. అక్కడ వచ్చేసి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. నెక్స్ట్ అక్కడే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. ఓకే, SR22 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. నెక్స్ట్ వన్ అక్కడ కాదు SR11 కింద ఇవ్వాలి. SR11 తర్వాత SR22 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. SR33 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. SR33 మూవింగ్ ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఓకే, సో SR11 SR22 SR33 లేదంటే మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 3 digit ఎనీ 4 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫాబెట్ ఏమైనా ఇవ్వచ్చు. ఓకే, ఎంటర్ సేవ్. యాక్చువల్గా ఫారెన్ కరెన్సీ అనేది ఒక్కసారి మాత్రమే పర్ డే అప్డేట్ అవుతుంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే 1 time మాత్రమే అప్డేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఓబిబిఎస్. ఓబిబిఎస్ చూడండి ఎక్కడ ఉందో. మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఓబిబిఎస్. ఎగ్జిక్యూట్. ఎస్ అనండి. ఎస్ న్యూమెట్రికల్ అండి. ఇక్కడ ఇవ్వండి. మనం ఏమి ఇచ్చాము? SU11 SU11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ USD to INR. From ratio 1 to ratio 1 1:1 మెథడాలజీ. వ్యాలిడేట్ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వాలి. ఐఎమ్ సారీ, వ్యాలిడేట్ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటి? 1:1 మెథడాలజీ. 1 ఉంది, 1 ఇచ్చారు, మిడిల్లో ఇస్టు ఉంది. 1:1 మెథడాలజీ. నెక్స్ట్ SR22 USD to INR. USD to INR డాక్యుమెంట్ ఈరోజు డేట్ ఇవ్వండి. 1:1 మెథడాలజీ. నెక్స్ట్ SR33 USD to INR. One is to one methodology. Enter save. So 3 types of the currencies తీసుకున్నాం. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్. వీటిపైనే డిపెండ్ అయి ఉంటుంది. 1:1 మెథడాలజీని తీసుకున్నాం. నెక్స్ట్, సో ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? OBB8 ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పాను కదా, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB08 న్యూమెట్రికల్ అండి. ఎంటర్ ప్రెస్ చేయండి. మనం ఏమి ఇచ్చాము? బయింగ్ రేట్ SR11 డేట్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఎక్కడేమి వద్దు, USD ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర USD ఎంత కోట్ చేద్దాం? ఎగ్జాంపుల్ 70 రూపీస్. 70 రూపీస్ ఇవ్వండి. 2 దగ్గర INR. ఓకేనా? 2 దగ్గర INR. నెక్స్ట్ SR22 .
SR22 SR22 డేట్ ఇవ్వండి. USD 72 రూపీస్ ఇవ్వండి. 72 రూపీస్. 2 దగ్గర INR. నెక్స్ట్ SR33 డేట్ ఇవ్వండి. USD INR 71 రూపీస్ ఇవ్వండి. ఓకేనా? ఇది ఎలా అప్డేట్ అవుతుంది? అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. మనం మాన్యువల్ గా ఇస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది అవుట్పుట్. ఓకేనా? ఎంటర్, సేవ్. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎంటర్ చేయాలి. ఎంటర్ సేవ్ చేయండి. సేవ్ అయిందా లేదా? అక్కడ సేవ్ అయిందా లేదా? కమాండింగ్ పిల్లో టైప్ చేయండి. అయిందా? సేవ్ అవ్వాలి. అవ్వకపోతే అవుట్పుట్ రాదు మళ్ళీ. నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. డిఫైన్ అకౌంట్ ఇక్కడ కాదు, వేరే చోట ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. బాగా వెళ్ళిపోండి. లేదంటే ఇక్కడ ఉంది కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జర్స్. లెడ్జర్స్. parallel accounting. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. UADD, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. నేను రెగ్యులర్గా UADD ఇస్తాను, అదే ఇస్తున్నాను. ఇవ్వండి UADD. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ UADD తీసుకున్నాం. లేదంటే మీ ఇష్టం. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి, బెటర్. మీకు గుర్తుంటుంది మీది ఎవరిదనేది. సేవ్. నెక్స్ట్ SIN అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. బ్యాక్ వెళ్ళండి. సేమ్ పార్ట్. SIN అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళాలి. సో లెడ్జర్స్, ఎస్ఐపిలో లెడ్జర్స్ ఉంటాయి. సో ఆ లెడ్జర్స్ కి మనం మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని అసైన్ చేయాలి. లెడ్జర్స్ అంటే ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పొచ్చు. లెడ్జర్ అంటే ఏంటి? బుక్స్ అనమాట ఇవి. స్టాండర్డ్ లెడ్జర్, జీరో లేదా స్టాండర్డ్ లెడ్జర్. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనకి IFRS, US గ్యాప్, IAS ఉంటుంది కదా. IAS అంటే ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సో 0L అనేది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS అని అర్థం. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమి ఇచ్చాము? UADD. మన లెడ్జర్ ఏంటి? డ్రాప్ డౌన్ చేసి 0L తీసుకోవాలి. 0L ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్. సెకండ్ వన్ లీడింగ్ లెడ్జర్ అంటారు దీన్ని. స్టాండర్డ్ బై డిఫాల్ట్ గా SAPలో డిఫైన్ చేసి ఉంటుంది. ఎంటర్, సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ వెయిట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది మనకి. వ్యాలిడేట్ ఉందా క్రింద? వ్యాలిడేట్. పీరియాడిక్ ప్రాసెసింగ్ తర్వాత వ్యాలిడేట్ ఉంటుంది చూడండి. లేదా మళ్ళీ చెప్తా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ,
పీరియాడిక్ ప్రాసెసింగ్, వ్యాలిడేట్, వ్యాలిడేట్ వ్యాలిడేట్లో డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్, ఫస్ట్ వన్ ఎగ్జిక్యూట్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్, నివెంట్రీకి వెళ్ళాం. వ్యాలిడేషన్ మెథడ్ యుఏడిడి. నెక్స్ట్ క్రింద వ్యాలిడేషన్ మెథడ్ అని నేమ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది తీసుకోవాలి. ఎందువల్ల ఆల్వేస్ ఎవాల్యూట్ ఎందువల్ల తీసుకుంటున్నాము? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు 70 రూపీస్ తీసుకున్నాము, టుమారో 75 రూపీస్ ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. కాబట్టి మనం ఆల్వేస్ ఎవాల్యూట్ అంటే ఫారెన్ కరెన్సీ అనేది మార్కెట్ వాల్యూకి, మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ లో ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, డాలర్ వాల్యూ డిక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, రూపాయి వాల్యూ డిక్రీజ్ అవ్వచ్చు, ఎట్లనే చెప్పలేము. కాబట్టి ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ తీసుకుందాం. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. కింద ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ డెబిట్ బ్యాలెన్స్ అన్నాడు కదా, అక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, డ్రాప్ డౌన్ షీట్ బయింగ్ రేట్ మనం క్రియేట్ చేస్తాం కదా, SR11 ఇవ్వండి. క్రింద కూడా SR11 ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది ఎందుకు తీసుకుంటాము? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ లో ఉంటుంది కాబట్టి తీసుకుంటాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా. ఎగ్జిక్యూట్. నివెంట్రీకి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. U1 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 డిజిట్స్. నేను U1 తీసుకున్నాను, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. నేను ఇక్కడ U1 ఇచ్చాను. కింద వ్యాలిడేషన్ మెథడ్ UADD. వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి? UADD. నెక్స్ట్ CRCY టైప్ అని ఉన్నది, డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి. ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ ఇది ఇవ్వాలి. U1 UADD కంపెనీ కరెన్సీ. ఎంటర్, సేవ్. ఓకేనా, సేవ్. నెక్స్ట్ అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎగ్జిక్యూట్. సో వ్యాలిడేషన్ ఏరియాని మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి అసైన్ చేస్తాం. నివెంట్రీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియా ఏంటి? U1. అదే కదా మీరు క్రియేట్ చేస్తారు, డ్రాప్ డౌన్ చేసైనా ఇవ్వచ్చు. అది U1 ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? UADD క్రియేట్ చేసాం. UADD. ఎంటర్, సేవ్. మన వ్యాలిడేషన్ ఏరియాని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి అసైన్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, మనము GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. GL అకౌంట్స్ ఇక్కడ FSW ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ అని చూసారా? సో దీనికి సంబంధించిన GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి, FS00. ఎక్స్పెన్సివ్ లో తీసుకోండి. ఎక్స్పెన్సివ్ లో తీసుకోండి, నెంబర్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్
exchange rate loss. Control data. Line item display, short key 001. Create bank interest, G001. G001 and save. Okay, next. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ లాస్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ లాస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ లో తీసుకున్నాం. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అనేది ఎక్స్పెన్సివ్ లో తీసుకున్నాం. గెయిన్ అంటే ఏంటి? ఇన్కమ్ కదా. సో ఇన్కమ్ గ్రూప్ లో తీసుకున్నాం. అదర్ ఇన్కమ్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ కమ్స్ అండర్ ఇన్కమ్. కంటిన్యూ చేయండి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. Control data, line item display, short key 001. Create bank interest, G001 and save. Next code. Next time చూడండి, 6th configuration. Automatic account determination, OBA1. 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 ఇక్కడ కేడిబి చూసారా? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ కేడిబి. ట్రాన్సాక్షన్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ కి కేడిబి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏమి ఇచ్చాము? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ యూఎస్డి ఇస్తున్నాను, లేదా నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను యూఎస్డి అని ఇస్తున్నాను. యూఎస్డి, లేదంటే మీ ఇష్టం ఎట్లయినా ఇవ్వచ్చు. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఎక్స్చేంజ్ రేట్ లాస్ జిఎల్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ జిఎల్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ జిఎల్ అకౌంట్. ఎంటర్, సేవ్. ఓకే, చేంజ్ హ్యాస్ బీన్ మేడ్. నెక్స్ట్, సో ఈ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ లో చేస్తారు? కొన్ని కంపెనీస్ వేరే కంట్రీస్ నుంచి లోన్ తీసుకుంటాయి. అటువంటప్పుడు మాత్రమే, మాక్సిమం అటువంటప్పుడే ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ కంపెనీ వాళ్ళు లోన్ తీసుకున్నారు. సో లోన్కి పేమెంట్ చేయాలి. సో తీసుకున్నప్పుడు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో లోన్ తీసుకున్నట్లు కూడా ఎంట్రీ ఫామ్ అవ్వాలి. కాబట్టి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. లోన్ అంటే కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్ /n/FS00. కరెంట్ లయబిలిటీస్. ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్.
కంట్రోల్ డేటా చూడండి ఇక్కడ ఐఎన్ఆర్ తీసేసి చూడండి ఐఎన్ఆర్ దీన్ని ఏమంటారు అకౌంట్ కరెన్సీ అంటారు. ఇక్కడ నేను ఏమిస్తున్నాను ఐఎన్ఆర్ తీసేసి యుఎస్డి ఇస్తున్నాను. సో ఈ జిఎల్ అకౌంట్ పైన ఓన్లీ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ని మాత్రమే చేయగలుగుతాం. ఎందువల్ల కరెన్సీ అనేది యుఎస్డికి సపరేట్గా చేంజ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఐఎన్ఆర్ ఇచ్చినా సరే ఫారెన్ కరెన్సీ పోస్ట్ అయింది. ఇక్కడ నేను యుఎస్డి ఇస్తున్నాను, సపరేట్గా క్రియేట్ చేస్తున్నాను. సో అందువల్ల ఏంటి ఇది ఓన్లీ యుఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. ఇంతకుముందు ఎంట్రీస్ క్రియేట్ చేసాం జిఎల్ అకౌంట్స్ యుఎస్డి పోస్ట్ చేయొచ్చు, కెనడియన్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, సింగపూర్ డాలర్ కూడా పోస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, యుఎస్డి ఇస్తున్నాను అంటే ఓన్లీ యుఎస్డికి మాత్రమే పనిచేస్తుంది, సపరేట్గా క్రియేట్ చేస్తున్నాను. ఇది అకౌంట్ కరెన్సీ అంటారు. ఇది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను మీకు తర్వాత. అకౌంట్ కరెన్సీ అంటారు. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యుఎస్డి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏం క్రియేట్ చేసాం మనం యుఎస్డి అనేది క్రియేట్ చేసాం. జస్ట్ నౌ అదే ఇస్తున్నాను. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి అనేది యుఎస్డి క్రియేట్ చేసాం కదా, అదే ఇస్తున్నాను. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. 1 minute. అక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి డ్రాప్ డౌన్ చేయండి, నాకు అనిపిస్తుంది డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుందా? డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చూసారా, ఎస్ఆర్ఓసి మన ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ జిఎల్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ జిఎల్ అకౌంట్ కనిపిస్తుంది చూసారా. ఇది యుఎస్డి అంటే ఏంటి, జస్ట్ నో మనం చేసాం కదా కాన్ఫిగరేషన్స్. ఓకే, అది క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ ఓకేనా. నెక్స్ట్ OBS 7కి వెళ్ళండి. ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దాం. పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. సో క్రింద లాస్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎం తీసేసి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. ఎం తీసేసి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఏమి ఇచ్చాము SR11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేటు. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది సిస్టంలో, మీరు చెక్ చేసుకోవాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ యాడ్ అవ్వలేదు, ఆ పాయింట్ యాడ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఏంటి, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. లోన్ తీసుకున్నట్లు ఒక ఎంట్రీని నేను పోస్ట్ చేస్తున్నాను. వెళ్ళండి F-02 F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద 40 ఇచ్చారు కదా, 40 దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కదా, ఎంటర్. ఎంత తీసుకుందాం, లోన్ ఎంత తీసుకుందాం? వెయిట్ మనం ఫారెన్ కరెన్సీ ఇచ్చామా? ఇవ్వలేదు కదా. ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలి. /n ఇవ్వండి. /n F-02 డేట్ ఇవ్వండి. సో మనం ఫారెన్ కరెన్సీ అన్నమాట తీసుకోవాల్సింది. యుఎస్డి ఇవ్వండి, కరెన్సీ ఐఎన్ఆర్ రిమూవ్ చేసేసి యుఎస్డి. క్రింద 40 దగ్గర ఏమి ఇవ్వాలి, ఎనీ బ్యాంక్ అకౌంట్. డౌన్కి వెళ్ళండి, ఎంటర్. $3,000 తీసుకుంటున్నాను లోన్. 3,000 లేదంటే మీ ఇష్టం ఎంతైతే అంత. డిస్క్రిప్షన్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్.
కింద పోస్టింగ్ కి 50. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి? లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్ అది ఇవ్వాలి. ఓకేనా? లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్ $3,000 తీసుకున్నాం. ఎంటర్. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సిమ్యులేట్. చూసారా? $3,000. లోకల్ కరెన్సీలో ఎంత రావాలి? అక్కడ డిస్ప్లే కరెన్సీ చూసారా? డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. లోకల్ కరెన్సీ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా? అది లోకల్ కరెన్సీ. మనం 70 రూపీస్ కోట్ చేసాం. 3,000 ఇంటూ 70 రూపీస్ 2,10,000. కరెక్ట్ ఉంది కదా? సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. లోకల్ కరెన్సీ 70 రూపీస్ని మనం కోట్ చేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. లోకల్ కరెన్సీ ఎంత ఎంత? ఇది యుఎస్డిలో $3,000. మన ఇండియన్ కరెన్సీలో ఎంత? 70 రూపీస్ కోట్ చేసాం కదా జస్ట్ నో. 70 రూపీస్ ఇంటూ 3,000 టోటల్ ఎంత? 2 lakhs. ఎంత? 2,10,000. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. కంటిన్యూ. ఓకేనా? 2,10,000 ఉంది. సో నేను రివాలిడేషన్ చేస్తున్నాను. సో తర్వాత ఏమైంది? ఎక్స్చేంజ్ రేట్ అనేది చేంజ్ అయింది. OB08 కనండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. మన ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. ఎంటర్. SA11 SR11 కంటిన్యూ. 73 రూపీస్ ఉంది ఈరోజు ఎగ్జాంపుల్. బయింగ్ రేట్ 73 రూపీస్ ఇవ్వండి. తర్వాత చేంజ్ అయింది. ఇప్పుడు 70 రూపీస్ ఎంట్రీ పోస్ట్ చేసాం మనం. తర్వాత ఏమైంది? రూపాయి వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. అంటే ఎంత? 73 రూపీస్. జీరో రిమూవ్ చేయండి. 73 రూపీస్. ఎంటర్. సేవ్. లోన్ తీసుకున్న రోజు 70 రూపీస్ ఉంది. తర్వాత 73 రూపీస్ ఉంది. చేంజ్ అయింది. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ వాల్యూ ఎంత అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఒక టీ కోడ్ ఉంది. చూడండి, చెక్ చేయండి. టీ కోడ్ ఒకటి ఉంది చూడండి, షీట్లో ఉంది. FAGL అండర్స్కోర్ FC_VAL లాస్ట్లో ఉంది. వెళ్ళండి, ఆ టీ కోడ్ ఇవ్వండి. FAGL అండర్స్కోర్ FC_VAL అండర్స్కోర్ కరెక్ట్ ఇవ్వండి. FAGL_FC_VAL ఎంటర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వన్ మినిట్. ఇది మంత్ ఎండింగ్లో చేస్తారు యాక్చువల్గా. అయితే డేట్ ఏమి ఇద్దాం? మంత్ ఎండింగ్ డేట్ ఇద్దామా? ఈరోజు డేట్ ఇద్దామా? సరే, ఈరోజు డేట్ ఇచ్చేద్దాంలే. ఈరోజు డేట్ ఇవ్వండి. ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. క్రింద మనం వ్యాలిడేషన్ ఏరియా ఏం తీసుకున్నాం? U1 కదా. వ్యాలిడేషన్ ఏరియా U1 ఇవ్వండి. U1 ఇదే కదా మనం క్రియేట్ చేసాము. U1 తర్వాత క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. UAD1 అండర్స్కోర్ FOREIGN. డాక్యుమెంట్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి.
పోస్టింగ్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. మనం ఏ పీరియడ్లో ఉన్నామో ఆ పీరియడ్ ఇవ్వాలి. ఇన్ ద పీరియడ్, ఏ పీరియడ్ మనం 8th పీరియడా? 8th పీరియడ్లో ఉన్నాం, పీరియడ్ ఇచ్చేసాం. నెక్స్ట్ పైన జిఎల్ బ్యాలెన్సెస్కి వెళ్ళండి. జిఎల్ బ్యాలెన్సెస్, ఇక్కడ వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ జిఎల్ అకౌంట్, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ కింద ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి కొంచెం అది మీరు జిఎల్ అకౌంట్ తీసుకునే టైంలో కొంచెం స్లోగా తీసుకోండి, అది మిగతా వాళ్ళకి తెలియాలి కదా. కొంచెం మీరు ఫాస్ట్గా చేస్తున్నారు అంటున్నారు కొంతమంది, అందువల్ల. ఇక్కడ ఏం తీసుకోవాలి? లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్, కింద ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యుఎస్డి, ఇదే కదా. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏం ఏం క్రియేట్ చేస్తాం మనం? యుఎస్డి. మనం క్రియేట్ చేసిన వస్తుందా? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్గా చేసుకుని ఇవ్వండి. కనిపించట్లేదా? ఎందువల్ల? అవుట్పుట్ వస్తారా అట్లయితే? యుఎస్డి ఇచ్చామా? యుఎస్డి, సరే అలా ఇచ్చేయండి. యుఎస్డి ఇచ్చేయండి చెప్తాను. సార్ సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏదైనా ఇవ్వండి అక్కడ. యుఏడి1, యుఏడి1 నేమ్ ఉంది కదా పైన. వ్యాలిడేషన్ వేరియంట్ నేమ్ దగ్గర ఇవ్వండి. యుఏడి1 అండర్స్కోర్ ఫారెన్, లేదంటే మీ ఇష్టం. సేమ్ అదే ఇవ్వండి. సేమ్ అదే ఇచ్చినా ఓకే. యుఏడి1 అండర్స్కోర్ యుఏడి1, యుఏడి1 అండర్స్కోర్ యుఏడి1 క్రింద కూడా సేమ్ అదే ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. వేరియంట్ వాస్ సేవ్డ్ కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. యా, చూసారా? ఇక్కడ చూడండి మనం ఎంత పోస్ట్ చేసాము. చూడండి ఎంత డిఫరెన్స్, $3,000 పోస్ట్ చేసాం. $3,000 వాల్యూ ఎంత? 2,10,000. రైట్ సైడ్ మూవ్ చేయండి. డిఫరెన్స్ వాల్యూ ఎంత రావాలి ఎవరు చెప్తారు? తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎంత అయింది? 73 రూపీస్. డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. సరిపోయిందా లేదా? అర్థమైంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటనేది? అర్థమైందా లేదా? $3,000 ఇంటూ 70 రూపీస్ పోస్ట్ చేసాం అంటే ఎంత? 2,10,000. తర్వాత ఏమైంది? డాలర్ వాల్యూ 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే ఎంత? 9,000. సరిపోయిందా లేదా? న్యూ డిఫరెన్స్ అమౌంట్ 9,000. కరెక్టా కాదా? ఎస్ సార్ నో? వైష్ణవ్ తేజస్విని అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. అవుట్పుట్ కరెక్ట్గా ఉందండి. 9,000 రూపీస్ అనేది డిఫరెన్స్ వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. డాలర్ వాల్యూ పోస్ట్ చేసినప్పుడు ఎంత ఉంది? అర్థమైందా మీకు? డాలర్ వాల్యూ పోస్ట్ చేసినప్పుడు ఎంత ఉంది? 70 రూపీస్ ఉంది. 70 ఇంటూ $3,000 ఎంత? 2,10,000. అంతే కదా, 2,10,000. తర్వాత ఏమైంది? 73 రూపీస్ అయింది రూపాయి వాల్యూ. డాలర్తో కంపారిజన్ చేసుకుంటే ఎంత అయింది? 73 రూపీస్ అయింది. 3 రూపీస్ ఇంటూ 3,000, 9,000. అదే డిఫరెన్స్ వాల్యూ అక్కడ. సార్ ఓపెన్ చేయండి ఎస్ఐబిలో. రిమైనింగ్ అర్థమైందా లేదా? మాట్లాడరంటే ఎప్పుడు?
అర్థమైందండి అందరికి? అర్థమైంది సార్, అర్థమైంది సార్. అక్కడ అర్థం మీకు ప్రాపర్ అవుట్పుట్ వచ్చింది, ఇంక మీరు అర్థం చేసుకోవాలి. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు 70 రూపీస్ ఉంది, 70 ఇంటూ 3000 ఎంత? 2,10,000. తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది? 3 రూపీస్ అనేది రూపాయి వాల్యూ డిక్రీజ్ అయింది, డాలర్ వాల్యూ పెరిగింది, రూపాయి వాల్యూ డిక్రీజ్ అయింది. ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. అదే అక్కడ మనకి మైనస్ లో చూపిస్తుంది. ఓకేనా? అది సార్ 9,000 సార్ ఇప్పుడు డిఫరెన్స్. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ మనమే చేంజ్ చేసాం కదా సార్, 70 నుంచి 73 రూపీస్కి. ఇప్పుడు అబాప్ వాళ్ళు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది కదా, అప్పుడు ఎంట్రీ మనమే పోస్ట్ చేయాలా, ఆటోమేటిక్ గా డిఫరెన్స్ తెలుస్తుందా సార్? ఆటోమేటిక్గా రిజల్ట్ తెలుస్తుంది, ఎంట్రీ పోస్ట్ చేసేసిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు రేపు చేస్తే రేపు మీరు 75 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఇదే ఫార్మేట్ ఉపయోగించి చేస్తే ఏమవుతుంది? ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది, అంతే. యాక్చువల్గా ఏంటంటే మనం మాన్యువల్గా ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదండి, బట్ డైలీ అప్డేట్ చేయడం ప్రాబ్లం కాబట్టి అబాప్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ బేస్గా చేసుకుని ఈ డిఫరెన్స్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. సో మీరు ఒక వేరియంట్ క్రియేట్ చేశారు, వేరియంట్ అనేది కూడా సపరేట్ క్లాస్. ఆ వేరియంట్లో ఇన్పుట్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఆ వేరియంట్ని బేస్గా చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనము ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది చేయొచ్చు. ఇది మంత్ ఎండింగ్ జరుగుతుంది. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ, దీన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. ఓకే, తర్వాత 1 మినిట్. అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని జరుగుతుందండి. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. ఒక్కోసారి మాన్యువల్ గా ఎంటర్ చేస్తే అవ్వదు, ప్రాపర్ గా అవుట్పుట్ రాకపోవచ్చు. 1 మినిట్. తర్వాత మీరు ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. సో రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్, ఇది కూడా చెప్పేస్తాను, చిన్న కాన్సెప్ట్ ఇది. తేజస్విని చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి. మీకు నా వాయిస్ క్లారిటీ ఉందా? మా హౌస్ కి దగ్గరలో టెంపుల్ ఉంది, కొంచెం ఇక్కడ ఏదో ఏదో జరుగుతుంది, ఇక్కడ కొంచెం నాయిస్ వస్తుంది. మీకు అంతా క్లియర్ ఉంది కదా? క్లియర్ గానే ఉంది సార్. ఉంది సార్. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, అవి యాడ్ చేసుకోండి. సో రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్, రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ 1/2 అవర్ పడుతుంది, అదే కనుక ఈరోజు చెప్పేస్తాను. రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అంటే ఏంటి? రియలైజ్ గెయిన్ అంటే ఏంటి? రియలైజ్ లాస్ అంటే మీనింగ్ ఏంటి చెక్ చేద్దాం. ఫస్ట్ కొన్ని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. టైప్ చేయండి, ఉంది కదా రియలైజ్డ్ గెయిన్ జిఎల్ అకౌంట్, రియలైజ్డ్ లాస్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? 2 ఉన్నాయి చూడండి. రియలైజ్డ్ గెయిన్ జిఎల్ అకౌంట్, రియలైజ్డ్ లాస్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఈ 2 జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. కాన్సెప్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్, ఇవి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? గెయిన్ అండ్ లాస్ ఇవి డిస్కస్ చేస్తున్నాం. FS00 /n FS00. రియలైజ్డ్ గెయిన్ అంటే ఏంటి? ఇన్కమ్.
అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. అదర్ ఇన్కమ్, రియలైజ్డ్ గెయిన్, ఇన్కమ్, కంటిన్యూ. అదర్ ఇన్కమ్ comes under profit and loss account, realized gain account, realized gain account, short text, long text, both are same. Control data, line item display, short key 001, create bank interest G001, field status group G001 and save. మనం రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రియలైజ్డ్ లాస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. రియలైజ్డ్ లాస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. Realized loss comes under expensive. Type description, expensive groups. Comes under profit and loss account, realized loss account. Control data, control data, line item display, create bank interest G001 and save. ఓకే, నెక్స్ట్ టీ కూడా ఏమని చూడండి. అకౌంట్ డిటర్మైజేషన్. అకౌంట్ డిటర్మైజేషన్ OBA1. డిటర్మైజేషన్ అంటే ఏంటి? ఈ గెయిన్ అండ్ లాస్ పిక్ అవడానికి చేస్తున్నాం కాన్ఫిగరేషన్స్. ఇక్కడ OBA1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? OBA1. OBA1 లో ఇక్కడ మనకి అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? KDF. KDF అంటే ఏంటి చూడండి, KDF థర్డ్ వన్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్. DIF అంటే డిఫరెన్సెస్ అని అర్థం. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, KDF. డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ న్యూ ఎంట్రీలో చూడండి, ఇక్కడ మనకి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ లో క్రియేట్ చేస్తాం, గుర్తుందా? డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేసాము? అకౌంట్ పేయబుల్ లో చేసాం. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ 100,501 ఇవ్వండి. అదే క్రింద లాస్ అకౌంట్ దగ్గర రిలీజ్ లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. రియలైజ్ లాస్ కరెక్ట్గా ఇవ్వండి. ఇంతకుముందు చూసారు, అవి మార్చకండి. రియలైజ్ లాస్, గెయిన్ ఉంది కింద ఇవ్వండి. గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్. గెయిన్ అకౌంట్ తర్వాత క్రింద కూడా సేమ్ అలాగే లాస్ అండ్ గెయిన్ ఉంది, అక్కడ కూడా అలా అవే ఇవ్వండి. వాల్యుయేషన్ సార్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, సేమ్ అవే. లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఎంట్రీ ఆప్షన్ చూడండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ సేమ్ అలాగే తీసుకోండి.
realized gain account, realized loss account. Save. నెక్స్ట్ OB08 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB08. పొజిషన్కి వెళ్ళి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. ఎంటర్ SA11 SR11 కంటిన్యూ. ఇక్కడ 70 రూపీస్ ఇద్దాం. 73 ఇచ్చాను, 70 ఇస్తున్నాను నేను, ఇవ్వండి 70, లేదంటే 73 ఉంచచ్చు, నేను మార్చేస్తున్నాను. ఎంటర్, సేవ్ చేయండి. OBA7లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. OBA7లో మన ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ యాడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ జస్ట్ నౌ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరన్నా చేంజ్ చేస్తే చేయొచ్చు, చెక్ చేయండి. OB07 OBA7 కదా, ఐఎమ్ సారీ, OBA7 డాక్యుమెంట్ టైప్. చూడండి, నేషనల్ OBA7లో ఇది మనం వెండార్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళండి, KR తీసుకోండి. KR అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఓకే, కంటిన్యూ. సో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం, ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాం. F-60 FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB60 ఎంటర్. డాక్యుమెంట్ డేట్, కంపెనీ కోడ్ కరెక్టేనా చూడండి, వేరే కంపెనీ కూడా ఉంది. ఒక వెండర్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. $2,000 పోస్ట్ చేస్తున్నాం. 2,000 రూపీస్ ఇవ్వండి. అక్కడ $2,000 ఇవ్వండి. INR తీసేసి USD ఇవ్వాలి. ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. USD ఇచ్చాను. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. క్రింద రా మెటీరియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, $2,000. ఎంటర్. ఎంటర్ చేయండి. సో మనం ఎంత ఎంత వెయిట్ ఎంత కోట్ చేసాము? 70 రూపీస్. 70 × $2,000, $1,40,000 సరిపోయిందా? లోకల్ కరెన్సీలో చూడండి, ఆ 2,000 క్రిందే ఉంది చూడండి, 2,000కి రైట్ సైడ్ ఉంది చూడండి, లోకల్ కరెన్సీ 1,40,000. ఒక డాలర్కి ఎన్ని రూపీస్ వస్తున్నాయి? 70 రూపీస్ వస్తున్నాయి. $1 = 70 రూపీస్. 70 రూపీస్ × 2,000, 1,40,000. ఓకే, go to simulate post, go to document and display,
చూసారా $2,000 నాన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీలో ఎంత 1,40,000. ఎందువల్ల మనం ఎంత కోట్ చేసాము 70 రూపీస్ కోట్ చేసాము ఒక డాలర్కి 1,40,000. సో జిఎల్ లైన్ ఐటమ్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండార్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. ఇది మనం క్లియర్ చేయాలి. ఓకేనా? డిస్కౌంట్స్ ఉందా? ఓకే, నో ఇష్యూ. ఇది మనం క్లియర్ చేస్తున్నాం. సో ఎలా చేయాలి ఇప్పుడు ఏమవుతుంది చూడండి. మనం ముందుగానే పే చేస్తే మనకి సారీ ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓపెన్ చేయండి వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇలాంటి F-53. F-53 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో కరెన్సీ ఏంటి ఏమి ఇవ్వాలి? USD. చూడండి ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి. సో నేను ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు ఎంత ఎంత డాలర్ వాల్యూ ఎంత ఉంది? 70 రూపీస్ ఉంది. 70 డాలర్కి ఎన్ని రూపీస్ వస్తున్నాయి? 70. ఈరోజు 72 రూపీస్ అయింది. తర్వాత నెక్స్ట్ కాలంలో 72 ఇవ్వండి. USD తర్వాత నెక్స్ట్ కాలంలో 72 రూపీస్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 70 రూపీస్ ఉంది. ఒక డాలర్కి 70 రూపీస్ వస్తున్నాయి. తర్వాత క్లియరింగ్ చేస్తున్నాను. ఎంట్రీ పోస్ట్ చేసిన రోజు 70 రూపీస్ వస్తున్నాయి ఒక డాలర్కి. ఈరోజు క్లియర్ చేస్తున్నాను. 72 రూపీస్ ఉంది ఈరోజు రూపాయి వాల్యూ. కంపెనీకి గెయినా లాసా? కంపెనీకి గెయినా లాసా? లాస్ సార్. లాస్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. అకౌంట్కి వెళ్ళండి, బ్యాంక్ ఆర్ క్యాష్. అమౌంట్ ఎంత? మీరు డిస్కౌంట్ ఈ వెండా తీసుకున్నారు కదా, 3% డిస్కౌంట్ వస్తుంది, యాడ్ చేయాలి కదా. 2000లో 3% అంటే ఎంత? ఎంత? 1,940 రూపీసా? అంతేనా? ఇవ్వండి. $40. కింద బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. వన్ మోర్ ఎంట్రీ చేద్దాం. ఈ వెండార్ కాకుండా వేరే వెండార్ ఇంకా క్లారిటీగా ఉంటుంది కొంచెం. మళ్ళీ డిస్కౌంట్స్ లేకుండా చెప్తే మీకు క్లారిటీ ఉంటుంది. కింద వెండార్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. వెండార్ కదా కింద లాస్ట్లో అకౌంట్ దగ్గర వెండార్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఎంటర్ చేయండి. ఓపెన్ చేయండి. అక్కడ 60 రూపీస్ 60 ఉంది కదా. ఓకే, ఇట్లయినా ఓకే, నో ఇష్యూ. డిస్కౌంట్ కూడా యాడ్ అయింది. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా ఇక్కడ మనకి లాస్ ఎంత వచ్చింది కంపెనీకి? లాస్ ఎంత? ఓపెన్ చేయి. ఇది లాస్ అనేది ఎలా తెలుస్తుంది? లోకల్ కరెన్సీలోనే తెలుస్తుంది, నాన్ లోకల్లో తెలియదు. ఎందువల్ల? ఆ ఫ్లక్చువేషన్ అనేది లోకల్ కరెన్సీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. డిస్ప్లే కరెన్సీ తీసుకోండి. లోకల్ కరెన్సీ ఇవ్వండి. ఎంత వస్తుంది? సరిపోయిందా? కరెక్టా కాదా? 2 రూపీస్ ఇంక్రీజ్ అయిందండి, అంతేనా? 2 రూపీసే కదా. 2 రూపీస్ కంపెనీకి లాస్. 2 రూపీస్ ఇంటూ ఎంత? 1,940 రూపీస్. అంటే ఎంత? డబుల్ చేస్తే ఇదే కదా వాల్యూ, ఇది అంతే కదా. సేవ్. కరెక్టే ఉంది అవుట్పుట్. సేవ్ చేయండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. క్యాష్ డిస్కౌంట్స్ లేకుండా పోస్ట్ చేయండి. వన్ మోర్ వెండర్ తీసుకోండి, ఈ వెండర్ కాదు.
FB60కి వెళ్ళండి. ట్రిపుల్ 01 ఉంది కదా, ఫారెన్ కరెన్సీ 0001 ఉంది, నో ఇష్యూ. బేసిక్ సెట్టింగ్స్కి వెళ్ళండి. $2,000 ఇవ్వండి. USD ఇక్కడ ఏం తీసుకున్నాం మనము? ఓకే, ఇవ్వండి. రా మెటీరియల్. ఓకే, రా మెటీరియల్ కదా, ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. సో $2,000ని మనం పోస్ట్ చేస్తాం. క్లియరింగ్కి వెళ్తున్నాను. క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కరెన్సీ ఏమి ఇస్తున్నాను? USD. ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? 72 రూపీస్. ఓకే, 2 ఇద్దాం, 72. సో కంపెనీకి లాస్ వస్తుందా? లాస్ ఎంత వస్తుంది? లాసా గెయిన్ ఎవరు చెప్తారు? లాస్ట్ 4,000 సార్. ఎంత వస్తుంది? 4,000. 4,000. వెరీ గుడ్. బ్యాంక్ డేటా, బ్యాంక్ ఇవ్వండి. బ్యాంక్ ఆర్ క్యాష్? ఇచ్చారా? వెండర్ తీసుకోండి. ఎంటర్, go to document and simulate. సో ఎంత లాస్ ఎంత రావాలి? 4,000. లోకల్ కరెన్సీలో వస్తుంది. గో టు డాక్యుమెంట్, లోకల్ కరెన్సీ, కంటిన్యూ. చూసారా? 4,000 లాస్. పోస్ట్. వన్ మోర్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే సరే అయిపోయింది కదా. $2,000 USD. Vendor invoice creation. Raw material $2,000. Enter. Go to document, simulate, post. $2,000 పోస్ట్ చేసాం. పోస్ట్ చేయండి. సో క్లియరింగ్ చేస్తున్నాం. F-53
డాక్యుమెంట్ డేట్, కరెన్సీ యుఎస్డి. సో ఈరోజు రూపాయి వాల్యూ 77 రూపీస్ ఉంది. 77 కాదు, 67 రూపీస్ ఉంది. 67. కంపెనీకి లాసా గెయినా? గెయిన్ సార్, గెయిన్ గెయిన్. ఎంత గెయిన్ వస్తుంది? 3 రూపీస్, 6,000. 6,000 రూపీస్ గెయిన్. ఎందువల్ల? రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది. యాక్చువల్ వాల్యూ ఎంత? 70. బట్ 70 రూపీస్ మనం ఇవ్వాలి. ఒక డాలర్కి 70 రూపీస్ కింద పేమెంట్ చేయాలి. బట్ ఎంత చేస్తున్నాము? 67 రూపీసే చేస్తున్నాం. అంటే రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో 3 రూపీస్ ఇంటూ 2,000 ఎంత? ఎంత? ఎంత ఎంత పోస్ట్ చేసాము? 3,000 రూపీస్ అనేది కంపెనీకి గెయిన్ అనమాట. ఇంతకుముందు లాస్ అయ్యాం. ఎందువల్ల? రూపాయి వాల్యూ అనేది ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు 70 రూపీస్ ఉంది, తర్వాత 72 రూపీస్ అయింది. అంటే రూపాయి వాల్యూ తక్కువైపోయింది. ఇక్కడ ఏమైంది? 70 రూపీస్ ఉన్నప్పుడు ఎంట్రీ పోస్ట్ చేసాము, బట్ క్లియరింగ్ చేసే రోజు రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటో మనం పే చేయాల్సింది 70 రూపీస్ ఇవ్వాలి, కానీ 67 మాత్రమే ఇస్తున్నాం. అంటే 3 రూపీస్ ఇంటూ 2,000 ఎంత? అంతేనా? 6,000. 6,000 రూపీస్ వస్తుంది. సారీ, 6,000 రూపీస్ అనేది కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. $2,000 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. అకౌంట్ ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఎంటర్, go to document, display, simulate. సో గెయిన్ ఎంత? గెయిన్ ఎంత? 6,000. ఇవ్వండి, కంటిన్యూ. చూసారా? 6,000 ఇన్కమ్ గెయిన్ అనమాట. రూపాయి వాల్యూ డిక్రీజ్ అయితే కంపెనీకి లాస్ వస్తుంది. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయితే గెయిన్ వస్తుంది. ఇక్కడ 70 రూపీస్ పే చేయాలి, కానీ 67 రూపీసే పే చేసాం. అంటే ఎంత? కంపెనీకి ఎంత ఇన్కమ్? 3 రూపీస్ ఎక్స్ట్రా మిగిలిపోయింది. 3 రూపీస్ ఇంటూ $2,000. $2,000 అంటే ఎంత? 6,000. ఓకే, సేవ్. ఓకేనా? దీన్ని ఏమంటారు? రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటారు. నెక్స్ట్ క్లాస్ అకౌంట్ కరెన్సీ. FS00కి వెళ్ళండి. FS00 /n FS00. ఒక GL అకౌంట్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేసుకుని. పెన్సిల్ సింబల్ సెలెక్ట్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. అకౌంట్ కరెన్సీ ఉంది చూసారా? ఫస్ట్ అకౌంట్ కరెన్సీ, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ అకౌంట్ కరెన్సీ. క్లియరా? టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? Yes, sir. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. Thank you, sir.